హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఈ వీడియోలో వచ్చేసరికి మెయిన్గా విఐటి త్రిబుల్ ఈ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి, అసలు స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం అంతా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డేట్స్ తర్వాత ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ సో డేట్స్ అయితే ఇప్పుడు అలా ఇచ్చేలా లేరు. అంటే మనకి రేపు కానీ ఎల్లుండి కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇవాళ ఏంటంటే డీటెయిల్గా అసలు స్కాలర్షిప్స్ ఫీ ఎలా పనిచేస్తుంది విఐటి త్రిబుల్ ఈలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇప్పుడు దాకా అన్ని కాలేజెస్ మీకు కౌన్సిలింగ్ వేరేలా ఉంటుంది, విఐటి ఒక్కటే కౌన్సిలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే మీరు విఐటి త్రిబుల్ ఈలో కౌన్సిలింగ్లో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీకు విఐటి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి. సో రిజల్ట్స్ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరైతే రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో కౌన్సిలింగ్ అనేది మనకి ఏంటంటే ఇంకొక 2 or 3 డేస్లో అయితే మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో కౌన్సిలింగ్లో టోటల్ 5 రౌండ్స్ అయితే ఉంటాయి. సో అదొక్కటి అయితే చూసుకోండి, టోటల్ 5 రౌండ్స్ ఉంటాయి. 1 to 20,000 ర్యాంక్ వచ్చేసరికి ఒక టైంలో ఉంటుంది. 20,000 1 to 40,000 ర్యాంక్ వచ్చేసరికి ఈ డేట్లో ఉంటుంది. అలా టోటల్గా 5 గ్రూప్స్ డివైడ్ చేస్తారు. అంటే టోటల్ 5 టైప్స్ అనమాట. అంటే 1 to 20,000, 20 to 40,000, 40 to 60,000 అలాగా డివైడ్ చేసుకుని వెళ్ళి సో టోటల్ 5 మనకి ఫేసెస్లో కండక్ట్ చేస్తారనమాట కౌన్సిలింగ్ అనేది. సో డేట్స్ కూడా అక్కడ ఇచ్చేస్తారు. సో 1 to 20,000 వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఈ సీట్స్ మిగిలితే దాన్ని బట్టి అయితే కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఇవాళ మెయిన్ వీడియో ఏంటంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామని. విఐటి త్రిబుల్ ఈ సంబంధించి చాలా మంది ఏంటంటే మనకి స్కాలర్షిప్స్ అండ్ ఫీ స్ట్రక్చర్ అని అడుగుతున్నారు. సో విఐటి త్రిబుల్ ఈలో మీకు స్కాలర్షిప్స్ అనే పదం ఉండదు, ఓన్లీ ఫీ స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫీ స్ట్రక్చరే స్కాలర్షిప్ అనమాట. సో అదేంటంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా, వీడియోలో వినండి జాగ్రత్తగా. సో ఎస్ఆర్ఎం కానీ లేకపోతే రిమైనింగ్ అమృత కానీ ఆ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా ఒక ఫీ అయితే ఉంటుంది. 3 lakhs 4 lakhs అలా ఉండి దాని మీద 10% స్కాలర్షిప్, 20% స్కాలర్షిప్, 30% స్కాలర్షిప్ అలా ఉంటుంది. కానీ విఐటి అలా కాదనమాట. ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. టోటల్ 5 కేటగిరీస్ ఉన్నాయి చూడండి. కోర్స్ ఏ, కోర్స్ బి. కోర్స్ ఏ అంటే ఏంటంటే మనకి చిన్న చిన్న కోర్సెస్ ఉంటాయి. అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అలాగా మనకి కొన్ని అంటే తక్కువ జనం జాయిన్ అయ్యే కోర్సెస్ ఉంటాయి చూసారా, వాటిని కోర్స్ ఏ అంటారు. కోర్స్ బి అంటే సిఎస్సి, మెకానికల్, ఈసీఈ కోర్, ఈసీఈ స్పెషలైజేషన్, సిఎస్సి స్పెషలైజేషన్, ఇవన్నీ కోర్స్ బి కింద వస్తాయి. కోర్స్ ఏ కింద మనకి ఏమేమి వస్తాయంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేకపోతే మనకి ఆ సంబంధించి ఉంటాయి అన్నమాట కొన్ని. సో మ్యాక్సిమం అవన్నీ కోర్స్ ఏ. కోర్స్ బి వచ్చేసరికి సిఎస్సి, మనకి ఈసీఈ, ఇవన్నీ కోర్స్ బి అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే టోటల్ 5 కేటగిరీస్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మీరు సపోజ్ కేటగిరీ 1 అని పెట్టి కోర్స్ బి అని పెట్టుకున్నారంటే మీకు ఫీ వచ్చేసరికి 1,95,000 ఉంటుంది. కేటగిరీ 2 కోర్స్ బి అంటే మీకు ఫీ వచ్చేసరికి 3,04,000 ఉంటుంది. కేటగిరీ 3 సేమ్ 4,02,000, కేటగిరీ 4 4,45,000, కేటగిరీ 5 4,90,000. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కేటగిరీ 1కి ఇన్ని సీట్స్ అని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి, కేటగిరీ 2కి ఇన్ని సీట్స్ అని ఫిక్స్ అయి ఉంటాయి, కేటగిరీ 3కి ఇన్ని సీట్స్ అని ఫిక్స్ అయి ఉంటాయి. సో ఇక్కడ మీ ర్యాంక్ బట్టి స్కాలర్షిప్ కాదు, మీకు కౌన్సిలింగ్ బట్టి ఇక్కడ స్కాలర్షిప్ అనేది వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఒక 1,200 ర్యాంక్ వచ్చింది, నేను సిఎస్సి ఏఐఎంఎల్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను కేటగిరీ 1 సిఎస్సి ఏఐఎంఎల్ వెల్లూరు అని పెట్టుకుంటా, దాని కింద కేటగిరీ 2 సిఎస్సి ఏఐఎంఎల్ వెల్లూరు అని పెట్టుకున్నా. సపోజ్ కేటగిరీ 1 కట్ ఆఫ్ వచ్చేసరికి సిఎస్సి ఏఐఎంఎల్కి 800 ఉందనుకోండి, నాకు 1,95,000లో సీట్ రాలేదు. అప్పుడు కేటగిరీ 2 పెట్టాను కాబట్టి అది కూడా చెక్ చేస్తారు. కేటగిరీ 2 కట్ ఆఫ్ వచ్చేసరికి 1,800 ఉంది, కానీ నా ర్యాంక్ 1,400 ఉంది. అప్పుడు నా ఫీజు వచ్చేసరికి 3,04,000 ఫీజు. అంటే నేను కేటగిరీ 2 సిఎస్సి విఐటి వెల్లూరులో సెలెక్ట్ అయ్యాను. అది మీనింగ్ అనమాట విఐటి వెల్లూరులో. సో విట్ వెల్లూరులో ఏంటంటే మీరు ఈ కేటగిరీస్ పెట్టుకోవాలి. కేటగిరీ 1 మ్యాక్సిమం ఫస్ట్ రౌండ్ 800 or 700 కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మ్యాక్సిమం 800 కట్ ఆఫ్ అయితే ఉంటుంది విఐటి వెల్లూరులో అనమాట. కేటగిరీ 2 నుంచి మనకి 2,000 2,500 అలా కట్ ఆఫ్ ఉంటుంది. కేటగిరీ 3 అలా ఫీజు పెంచుకుంటూ పోతే మనకి కట్ ఆఫ్స్ అనేవి పెరుగుతాయి. యాజ్ యూజువల్ తెలిసిందే, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ 2 lakhs or 3 lakhsలో జాయిన్ అవుదాం అనుకుంటారు. తర్వాత అంత హెవీ బర్డెన్ అని చెప్పి చాలామంది ఆలోచిస్తారు. సో ఇదన్నమాట ప్రాసెస్. అయితే మీకు స్కాలర్షిప్స్ అనేవి ఎలా ఇస్తారంటే టోటల్ 5 కేటగిరీస్ మీ కౌన్సిలింగ్లో మీరు పెట్టుకునే విధానం బట్టి ఉంటుంది. సపోజ్ మీరు కేటగిరీ 1 సిఎస్సి విఐటి వెల్లూరు అంటే మీకు ఆ కేటగిరీలో సీట్ వస్తే అప్పుడు మీకు ఆ ఫీ స్ట్రక్చర్ పడుతుంది. అదే కాకుండా మీకు కేటగిరీ 2లో సీట్ వస్తే మీకు ఆ ఫీ స్ట్రక్చర్ పడుతుంది. ఇప్పుడు మీరు అడగచ్చు కేటగిరీస్ అనేవి వాళ్ళు ఇస్తారా మనం పెట్టుకోవాలని. కేటగిరీస్ అనేవి మనం పెట్టుకోవాలి. మనకి కేటగిరీ 1 సీట్ కావాలా, కేటగిరీ 2 సీట్ కావాలా, కేటగిరీ 3 సీట్ కావాలా, ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఫీజు కూడా మనం సెలెక్ట్
చేస్తున్నాం కాబట్టి సపోజ్ మీ ర్యాంక్ అనేది ఆల్రెడీ చెప్పానుగా 1400 అంటే కేటగిరీ 2లో సీట్ వచ్చేస్తుంది కాబట్టి మీకు 3,04,000 అనేది ఫీ పడుతుంది అనమాట. సో కేటగిరీస్ అన్నీ ఈ విధంగా అయితే వర్క్ అవుతాయి. సో మీకు ఏమైనా కింద డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఫర్దర్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా కేటగిరీస్ గురించి మళ్ళీ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది మిస్టేక్ చేసేది అదే, నాకు కూడా మిస్టేక్ అయింది కూడా ఇది, కేటగిరీస్ అర్థం కాకే, అందుకు మీకు చెప్తున్నా. సో ర్యాంక్ బట్టి చాలామంది ఏంటంటే 47,000 ర్యాంక్ వచ్చింది, 48,000 ర్యాంక్ వచ్చింది ఏంటని చెప్పి అడుగుతున్నారు. సో వీళ్ళందరికీ నాకు తెలిసి థర్డ్ ఫేజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో 0 to 20,000, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 20 to 40,000, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 40 to 60,000 కాబట్టి మీకు థర్డ్ ఫేజ్లో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు కేటగిరీ 1 సీట్స్ ఉండవు, కేటగిరీ 2 సీట్స్ ఉండవు, కేటగిరీ 3 సీట్స్ కూడా ఉండవు. మీకు ఉండేది ఓన్లీ కేటగిరీ 4 సీట్స్, కేటగిరీ 5 సీట్స్ అనమాట. అంటే మీరు 4,45,000 కట్టి కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే 4,90,000 కట్టి కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. మొత్తం రిమైనింగ్ కాలేజెస్ మనకి డిఫరెంట్గా ఉంటాయి. ఓన్లీ VIT త్రిబుల్ ఈ మాత్రం డిఫరెంట్గా ఉంటుందన్నమాట కౌన్సిలింగ్ అనేది. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఈ కేటగిరీస్ అనేవి ఈ విధంగా అయితే వర్క్ అవుతాయి అనమాట. మనకి ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదు. డేట్స్ ఇచ్చిన తర్వాత డేట్స్తో పాటు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆ డేట్స్ ప్రకారంగా ఈ కేటగిరీస్ ఎలా పెట్టుకోవాలి, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అన్నీ నేనైతే క్లారిటీగా ఫర్దర్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డేట్స్ రాలేదు, ఒక్కసారి ఇంపార్టెంట్ డేట్స్ వస్తే మాత్రం మీకైతే మనకి నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని బట్టి అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఒకసారి ఎవరైతే ఫీ స్ట్రక్చర్, స్కాలర్షిప్స్ గురించి డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ కేటగిరీస్ అయితే చూసుకోండి. కేటగిరీ 1కి ఎంత. సో మళ్ళీ చెప్తున్నా, కోర్స్ వచ్చేసరికి మనకి స్మాల్ కోర్సెస్ అంటే మైనర్ కోర్సెస్ లైక్ బయోటెక్నాలజికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఈ విధంగా ఉంటాయి. కోర్స్ బి వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్స్ సిఎస్సి స్పెషలైజేషన్, ఈసీఈ స్పెషలైజేషన్స్, మెకానికల్స్ ఇవన్నీ వచ్చేసరికి కోర్స్ బిలో అయితే ఉంటాయి. సో ఇదన్నమాట ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి. మీరు ఏ కేటగిరీ పెట్టుకుంటే ఆ కేటగిరీ తగ్గట్టు మీ ర్యాంక్ బట్టి, కౌన్సిలింగ్ బట్టి మీకు ఆ పర్టికులర్ ఫీ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇది మొత్తం VIT త్రిబుల్ ఈ స్కాలర్షిప్ వర్క్ అయ్యే విధానం అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ ఫేసెస్ బట్టి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఫేజ్ 1లో చూసుకుంటే, ఫేజ్ 1లో మనకి మాక్సిమం కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 కూడా సీట్స్ కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే మాక్సిమం పేరెంట్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 4 lakhs వరకు కట్టగలిగే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫేజ్లోనే సీట్ మాక్సిమం తీసేసుకుంటారు. సో అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, ఇప్పుడు నాకు 63,000 ర్యాంక్ వచ్చింది, నేను ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చా అంటే చేయలేము. 63,000 ర్యాంక్ వచ్చిందంటే మీరు ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేరు, సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయలేరు, థర్డ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయలేరు. మీ ఫోర్త్ ఫేజ్లో ఒకవేళ సీట్స్ ఉంటే అవైలబుల్గా ఉంటే అప్పుడు పార్టిసిపేట్ చేయగలరు తప్ప అప్పుడు దాకా పార్టిసిపేట్ చేయలేరు. సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఎవరికంటే 1 to 20,000 ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అనమాట మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో నేను విట్ వెల్లూరు గురించి చెప్తున్నా, విట్ ఏపీ, విట్ భూపాల్, విట్ చెన్నై వాటికి ఏంటంటే మళ్ళీ డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో అవన్నీ మీకు ఒకసారి కౌన్సిలింగ్ రిలీజ్ అయితే నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, విట్కి ఎలా, విట్ డిఫరెంట్ బ్రాంచెస్కి, డిఫరెంట్ కోర్సెస్కి ఎలా కట్ ఆఫ్స్ ఉంటాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,